హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి చూసుకున్నట్లయితే యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. అలాగే మీ దగ్గర ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరు ఎవరైనా కార్లు మీ దగ్గర ఉండి అమ్ముకోవాలనుకుంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే ఫస్ట్ నెంబర్ నాదే. ఆ నెంబర్స్కి ఫొటోస్ కానీ డీటెయిల్స్ పెడితే నేనైతే మీ కార్లు అయితే సేల్ చేసి అయితే పెడతానండి. ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఫార్చునర్ 4x2 మాన్యువల్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రేటింగ్ చూసుకున్నట్లయితే 1,86,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి అయితే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఈ కార్ ఇంజన్ ఒక బండి అండి. దాదాపుగా 7 లక్షల నుంచి 10 లక్షలు హ్యాపీగా అయితే తిరగచ్చండి. అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద ఒక 10 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి 4 టైర్స్ 80 నుంచి 90% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. కార్తో వచ్చినటువంటి టైరు 2015లో అంతే ఉంది. 100కు 100% ఉందండి, అన్యూజ్ అండి. అలాగే ఎలైవిల్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డు ఉంది అండి. ఫుట్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. కానీ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉందండి. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సేఫ్టీ విషయాల్లో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క సీట్ కవర్స్ అండి. కార్ సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా, ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి. కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్ అప్లు అనేది కామన్. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో వచ్చేటటువంటి 4 పిల్లర్స్, రైట్లో వచ్చేటటువంటి 4 పిల్లర్స్, మొత్తం 8 పిల్లర్స్. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ మీద ఎక్కడ ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బాడీ యొక్క స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 11,50,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ కారు ఓనర్ గారు 11,50,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కారాలు అయితే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కార్లు అయితే దొరకవండి. సస్పెన్షన్ పోయో, ఇంజన్ పోయో, లేకపోతే టైర్లు అరిగిపోయి, ఎలై వీల్స్ బెండ్ ఉండి, ఎలై వీల్స్ పగిలిపోయి ఇటువంటి కార్లే దొరుకుతాయండి. మన దగ్గర రఫ్ అయిపోయి ఉన్న బళ్ళు దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ వాడినటువంటి కార్స్ మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతా ఉంటాం. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడిపోవటమే.
11,50,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసి ఇస్తా, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మొత్తం కూడా చూపిస్తారండి. చూడొచ్చు, కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి మర్చిపోకండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. చూడొచ్చండి, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ 100% అయితే ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా కార్ అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 80% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే చూడొచ్చు, ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 80% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉంది. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే స్పాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 80% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ డోర్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉందండి. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ కానీ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. చూడొచ్చు, అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. చూడొచ్చు, ఇంటీరియర్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 2 కీస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి. చూడొచ్చు, एक बार स्टीयरिंग ऐसा घुमा दो. स्टीयरिंग ఫ్రెండ్స్ చూడొచ్చండి, ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి సాంగ్తో మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్తో అయితే వస్తుందండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. నాకు ఇష్టమైన సాంగ్ తుమ్ పాస్ ఆయే చూడొచ్చండి. అలాగే చూడొచ్చండి, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,86,217 కిలోమీటర్లు జరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. స్క్రీన్ అయితే ఉంది. అలాగే ఈ కార్కి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి. అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్స్ అయితే చూడొచ్చండి, చాలా నీట్గా అయితే ఉంది. 100కి 80% సీట్ కవర్స్. రూఫ్ సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే బానెట్ కోలబయ్య వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకోవచ్చండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. రూఫ్ కానీ అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి, బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి, 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. ఇక బాడీ విషయంలో చూసుకున్నట్లయితే, ఇంజన్ విషయంలో చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి. చూడొచ్చు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ ఏరియాలో ఫార్చునర్కి కానీ ఇన్నోవాలకు కానీ రస్ట్ వస్తుంది. కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. ఎక్కడ బాడీ
నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది. మొత్తం బాడీ చూడొచ్చండి, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కార్ బాడీ ఎటువంటి డెంట్స్ కానీ ఎటువంటి రస్ట్ అయితే ఏం లేదు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఆయిల్ చుక్కలు ఏం లేవండి. కారు నెంబర్ 1గా అయితే ఉందండి. అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. భయ్యా एक बार रेस दे दो ఇంజన్ బంద్ కరో, एक बार ఇంజన్ బంద్ కరో. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే ఇంజన్ బంద్ కరో భయ్యా. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. బాయ్ ఇంజన్ బంద్ కరో. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. కార్తో వచ్చినటువంటి టయోటా బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి మళ్ళీ ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. एक बार गाड़ी स्टार्ट करो. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఓకే గాడి బంద్ కరో భయ్యా. బాహరావ్ 2015 టయోటా ఫార్చునర్ 4x2 మాన్యువల్ గేర్స్ అండి. 2015 కారు, రీడింగ్ 1,86,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కార్ అండి, సింగిల్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి. 11,50,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి అని కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా అందరికీ బాయ్, జై హింద్.